వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. హైటెక్స్ ఎగ్జిబిషన్ వేదికగా జీటో కనెక్ట్ 2025 ఎగ్జిబిషన్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా ఈ ఎగ్జిబిషన్ అనేది జరగనుంది. ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 600 పైగా స్టాల్స్ అనేవి పార్టిసిపేట్ చేయనున్నాయి. ప్రధానంగా బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ కంపెనీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేసింది. అసలు దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, దీంతో మనతో మాట్లాడడానికి ఆర్గనైజేషన్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. జీటో కనెక్ట్ 2025లో మీ కంపెనీ నుండి అసలు ఏంటి, దీని యొక్క పర్పస్ ఏంటి? జీటో సమ్మిట్ అనేది బేసికల్గా ఇండస్ట్రియల్ సంబంధించిన వేరియస్ ఇండస్ట్రీస్ కంపెనీస్ అన్ని కూడాను ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోట ఈ స్టాల్స్ పెడతారు. లాస్ట్ టైం నాగ్పూర్లో పెట్టారు, ఈసారి హైదరాబాద్లో పెట్టారు. సో ఇక్కడ మేము ఈ బ్లూ క్లౌడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తా మేము మా టెక్నాలజీస్ ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మేము మేజర్గా డిఫెన్స్ టెక్నాలజీ, ఆ తర్వాత ఎడ్యుటెక్ టెక్నాలజీ, సో ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ, దాంతో పాటుగా టెలికామ్, హెల్త్ కేర్లో మా ప్రోడక్ట్స్ని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో మేము 30 years ఓల్డ్ కంపెనీ. సో మేము బేసికల్గా బిఎస్సి లిస్టెడ్ కంపెనీ మాది. సో మేము ఇక్కడ ఇండియాలోనే కాకుండా 7 కంట్రీస్లో మా ఆపరేషన్స్ నడుపుతా ఉన్నాం. సో ఇప్పుడు ఇండియాలో ప్రిడామినెంట్గా ఆంధ్రాలో, తెలంగాణలో ప్లస్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో మేజర్గా మనం ఈ టెక్నాలజీ సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటిలో ఇప్పుడు మనం కేటర్ చేస్తున్న సొల్యూషన్స్లో రైట్ ఫ్రమ్ సోహో ఆఫీస్ అంటే స్మాల్ ఆఫీసెస్ దగ్గర నుంచి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వరకు సూటబుల్ అయ్యే ప్రోడక్ట్స్ని, ఆ సర్వీసెస్ రేంజ్ని మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. సో వీటిలో ప్రధానంగా వచ్చేసి యాక్సెస్ జీనీ, ఎడుజీనీ అని 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాని గురించి నా కొలీగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్సెస్ జీనీ, సో యాక్సెస్ జీనీ, ఎడ్యుజీనీ, బ్లూరా ఈ 3 అండి. ఏఓటీ ఇప్పుడు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా ప్రొడక్ట్స్లో ఐఓటీ ఇంటిగ్రేటెడ్ ఉంటాయి ఆటోమేటిక్గా. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద కామన్ మ్యాన్ ప్రైమరీ అండ్ అఫోర్డబుల్ ఫర్ ద మాసెస్ అనమాట. సో మన ఇండియా కైండ్ ఆఫ్ కంట్రీకి ఏ విధంగా ఇలాంటి టెక్నాలజీస్ ఉపయోగం, అది జాబ్స్ చాలామంది అంటుంటారు ఐఓటీ వల్ల జాబ్స్ పోతున్నాయి. సో ఐఓటీ నేర్చుకోకపోవడం వల్ల జాబ్స్ పోతున్నాయి, వల్ల జాబ్స్ పోవట్లేదు, వల్ల జాబ్స్ పెరుగుతాయి. సో ఈ యాంగిల్లో మేము ప్రతి మా ప్రొడక్ట్లో కూడా ఐఓటీ లేయర్ తీసుకొస్తున్నామండి. సో దాంట్లో ఫస్ట్ అనేది ఎడ్యుకేషన్ సంబంధించింది, స్కిల్లింగ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎడ్యుజీనీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. అంటే మామూలు కామన్ తెలుగు స్పీకింగ్ అబ్బాయి నుంచి, అంటే మేమందరం ఎక్కడి నుంచి వచ్చాం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ది గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీ లాంటి దాంట్లో స్కిల్ అప్గ్రేడేషన్ అనేది కంపల్సరీ కావాలి. దానికోసం ఎడ్యుజీనీ అనే ఒక ప్లాట్ఫామ్ ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్ స్టూడెంట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంతా దాంట్లో ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఎడ్యుజీనీ ప్లాట్ఫామ్లో ఏఐ రిలేటెడ్ అంటే మీరు ఒక కాంటెంట్, ఇప్పుడు ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే టెక్నాలజీ కానీ ఏదైనా సబ్జెక్టు ఏ రోజుకి ఆ రోజు పెరుగుతాం. సో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కానీ ఒక కొత్త సబ్జెక్ట్ కానీ నేర్చుకోవాలనుకున్నప్పుడు మా ప్లాట్ఫామ్, మా ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్లో ఏ స్కూల్స్ అయితే, ఏ కాలేజెస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఆ కాలేజెస్ అన్ని కూడాను వాళ్ళ కంటెంట్స్ని పోర్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఏ రకమైన క్వశ్చన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఏం జరుగుతుందంటే ఎప్పటికప్పుడు ఆ అడాప్టివ్నెస్ వస్తూ ఉండాలి. సో క్వశ్చన్స్ నేను ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్కి అలవాటు పడి ఉంటాను. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తేనే నా ఎక్స్పర్టీస్ కానీ నా స్కిల్ అప్గ్రేడేషన్ కానీ జరుగుతుంది. సో నా లెర్నింగ్ స్టైల్ని బట్టి ఈ క్వశ్చనరీ ప్యాటర్న్ కూడా మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో అది మా ప్లాట్ఫామ్ ప్రత్యేకత. అలానే యాక్సెస్ జీనీ అని ఇంకో ప్లాట్ఫామ్ ఉందండి. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్లాట్ఫామ్. ఈ యాక్సెస్ జీనీ ప్లాట్ఫామ్లో మేజర్గా మీరు కెమెరాస్ ఉంటాయి, సీసీ కెమెరాస్. ఈ సీసీ కెమెరాస్ వాటి సర్వేలెన్స్ చేయడం చాలా కంపెనీస్ చేస్తూ ఉన్నాయి. మేము స్పెషలైజ్ దేంట్లో అంటే ఒక షోరూమ్లో ఎక్కడైనా యాక్సెస్ జీనీ ప్లాట్ఫామ్ పెట్టామనుకుందాం. ఈ యాక్సెస్ జీనీ ప్లాట్ఫామ్ పెట్టిన తర్వాత ఆ కెమెరాస్ అన్ని ఈ ప్లాట్ఫామ్ కనెక్ట్ అవుతే ఎంతమంది షోరూమ్కి వచ్చారు దాన్ని ఫుట్ఫాల్ అంటాం. ఆ ఫుట్ఫాల్ మొత్తాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అట్ ద సేమ్ పాయింట్ ఇన్ టైం ఈ ఫుట్ఫాల్తో పాటు ఎవరు ఏ ప్రోడక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఏ ర్యాక్లో ఎక్కువ టైం స్పెండ్ చేశారు, ఏ బేలో ఎక్కువ టైం స్పెండ్ చేశారు, ఇటువంటి వాటిని ఐడెంటిఫై చేసి ఇన్ఫర్మేషన్ పర్టికులర్ వ్యాపారికి ఇవ్వడం వల్ల తను ఏ రకమైన ప్రోడక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ ప్లేస్లో ఎక్కువగా సేల్స్ రిప్రజెంటేటివ్స్ని పెట్టాలి, ఏ షోరూమ్లో ఎక్కడ పెట్టాలి అనే దాన్ని చేయొచ్చు. అలానే ఒక పెద్ద ఇండస్ట్రీ చూసినట్టయితే ఒక ఫేషియల్ రికగ్నైజేషన్ ఒక 20,000 మంది 30,000 మంది ఎంప్లాయీస్ ఉన్న పెద్ద ప్లాంట్స్ కూడాను. సో ఈ ప్లాట్ఫామ్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ ఎన్ని గంటలు వాళ్ళు వర్కర్స్ వర్క్ చేస్తున్నారు, సో ఎవరు ఎక్కడ పని చేస్తున్నారు, హెజార్డస్ ఎస్పెషల్లీ సివిల్ కన్స్ట్రక్షన్స్ లాంటి ప్లేసెస్లో ఎక్కడ వీళ్ళు హ్యాట్స్ పెట్టుకొని తిరుగుతున్నారు, హ్యాట్స్ లేకుండా తిరుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడాను సీసీ కెమెరాస్ నుంచి వచ్చే ఫీడ్ని ఆధారం చేసుకొని ఈ కృత్రిమ మేధని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సో ఇది డిటెక్ట్ చేసి చూపించడం జరుగుతుంది. అలానే కాకుండా మేము కోస్టల్ నెట్వర్క్స్లో కూడా ఇదే ప్లాట్ఫామ్ వాడుతున్నాం. సో డ్రోన్స్ ద్వారా
అలానే సీసీ కెమెరాస్ ద్వారా వచ్చే ఫీడ్స్ని తీసుకొని వాటిని అనలైజ్ చేసి ఎక్కడ ఇప్పుడు ఆ ఫిషింగ్ ట్రాలర్స్ కానీ ఒక వేరే కంట్రీ నుంచి మన కంట్రీలోకి మన వాటర్స్లోకి వచ్చిన వాటిని డిటెక్ట్ చేసి డ్రోన్ ద్వారా ఫీడ్ తీసుకొని ఆ ఫీడ్ని ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్లి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి ఇవ్వటం, ఇటువంటి టెక్నాలజీస్ మేము యాక్సెస్ జీనీ ద్వారా బిల్డ్ చేయడం జరిగింది. అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫెన్స్ టెక్నాలజీ బ్లూరా ఒక మెసేజింగ్ ప్లాట్ఫామ్ అండి. ఈ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీతో ఈవెంట్ ఉంది, కొన్ని వేల మంది వచ్చి అటెండ్ అవుతున్నారు. ఈ జీతో ఈవెంట్లో ఎవరికి ఏ మెసేజ్ వెళ్ళాలి, ఏ స్టాల్ ఎక్కడ ఉంది, ఏ స్టాల్లో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మన ఇష్టానికి తగ్గ ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయి. సో నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీసీ కెమెరాస్ సిస్టమ్ అనుకుంటే మా బ్లూరా లాంటి ప్లాట్ఫామ్ యూస్ చేసి సీసీ కెమెరాస్ని కొట్టగానే అవి ఏ బేలో ఉన్నాయి, ఎవరు టాప్ మోస్ట్ కంపెనీ, ఎవరు సెకండ్ లెవెల్ కంపెనీ, ఇలాంటివన్నీ కూడా ఒక సీక్వెన్స్ చూపిస్తాం. సో అది బ్లూరా ప్లాట్ఫామ్. అనుకున్న డేటా అనుకున్న టైంకి అనుకున్న విత్తులో అంతే, ఎంత కావాలంటే 1 పారాగ్రాఫ్ 10 లైన్లో 2 లైన్ల అనుకున్న లాంగ్వేజ్లో రావడమే బ్లూరా చేస్తాడు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్లో మీకు ఇప్పుడు డేటా పాయింట్స్ మీకు ఎన్ని చార్ట్ జీపీటీ లాంటి చాలా వస్తున్నాయి, కానీ అవన్నీ కూడా టన్స్ అండ్ టన్స్ ఆఫ్ డేటా తీసుకొస్తాయి. కాబట్టి వీటన్నిటికి కూడా కొల్లేట్ చేసి మీకు సినాప్సిస్ లాగా ఒక డాష్బోర్డ్లో ఒక చిన్న పారాగ్రాఫ్లో ఇవ్వాలంటే బ్లూరా. ఇట్స్ హైలీ అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్. బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ అనేది మార్కెట్లోనే అగ్రగామిగా వెళ్తుంది. ఎప్పటికప్పటికి న్యూ టెక్నాలజీని మొత్తం కూడా అడాప్ట్ చేసుకుంటుంది. ఒకవైపు అటు హెల్త్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, మొత్తం ఎలాంటి ఛాలెంజెస్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఏ విధంగా ఉంది? మేము కంటిన్యూస్గా లేటెస్ట్ టెక్నాలజీస్ మీద పనిచేస్తుంటాం. బేసిక్గా 50 to 70 కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ మీద రెగ్యులర్లీ పనిచేస్తాం. దాంట్లో వినోద్ సార్ చెప్పినట్టుగా డిఫెన్స్ ఉంది, పోలీస్ ఉంది. మా సొల్యూషన్స్ అన్ని కూడా వీ కట్ అక్రాస్ ఆల్ వర్టికల్స్, అన్ని వర్టికల్స్లో కూడా ఉంటాయి. ఒక టెక్నాలజీ తీసుకున్నామంటే అది అన్నింటిలో కూడా సేమ్ ప్లాట్ఫామ్ విల్ గో. స్కిల్లింగ్ ఇప్పుడు ఎడ్యుజీనీ అన్నాం, అది అన్ని ప్లాట్ఫామ్స్లో ఉందండి, అన్ని వర్టికల్స్లో ఉంది. యాక్సెస్ జీనీ అన్నాం, అది కూడా అన్ని వర్టికల్స్కి యూజ్ అవుతుంది. బ్లూరా అంతే. ఇప్పుడు మీకు హెల్త్ టెక్ కూడా అంతే. హెల్త్ టెక్ అది వర్టికల్ కావచ్చు, హారిజాంటల్ కావచ్చు, అది అన్నిటికీ యూజ్ అవుతుంది. బేసిక్గా ఎయిర్పోర్ట్స్లో మా యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఎయిర్పోర్ట్స్ నేమ్స్ ఇప్పుడు చెప్పలేను పబ్లిక్ గా. ఏ బ్యాగ్స్ ఎక్కడ పెట్టారు, ఏ కెమెరాస్ ఆ బ్యాగ్స్ ని డిటెక్ట్ చేసి ఇక్కడ ఈ రకమైన ప్రాబ్లం ఉంది, ఈ బ్యాగ్ ని ఇక్కడ వదిలేశారు, అన్అటెండెడ్ బ్యాగ్స్ కావచ్చు, వెహికల్ రాంగ్ గా పార్క్ చేశారు అనేది, ఇటువంటి కెమెరా ఫీడ్స్ అన్ని కూడా తీసుకొని దీని అవుట్పుట్ ఇస్తుంది బేసిక్గా మా యాక్సెస్ జీన్ ప్లాట్ఫామ్. సో బ్లూ హెల్త్ లోకి వచ్చేటప్పటికి డాక్టర్ అభినయ్. Hi. Blue Health my AI integrated healthcare platform andi. We have 4 main products. One is our Blue Health Screener app. Inkokati my Blue Health Scanner, which is like an ICU patient monitoring device. Our third is our Blue Health Core product. This is a clinic management software. And our fourth product is our HMIS, which is for big hospitals. So Screener app lo first feature and main feature entante we do a face scan. Just with a face scan through the front camera we can collect 8 parameters. Dantlo key features emunnayante heart rate, blood pressure, respiration rate, SpO2, hemoglobin and average blood sugar. Chala similar apps itlantivi unnayi market lo, but what is a unique different feature ante we calculate hemoglobin and HbA1c, which is your average blood sugar, completely remote ga andi, just through a face scan. Normal ga meeru blood test anna cheyinchukovali lepothe doctor దగ్గరికి వెళ్ళి any sort of checkups anna cheyinchukuntene meeku ee parameters vastayi. But our app eliminates that need. So manam doctor దగ్గరికి వెళ్ళకుండానే we can get like a quick snapshot of our health. So we just want to solve. This is our scanner device. ఇది మా స్కానర్ డివైస్ అండి. ఈ డివైస్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ స్కానర్ డివైస్ ది సో బేసికలీ దీంట్లో 5 రకాల సెన్సర్స్ ఉంటాయండి. సో దీంట్లో ఈసీజీ సెన్సర్, సో Charging దీంట్లో ఒక ఈసీజీ సెన్సర్, ఒక ఈఎంజీ సెన్సర్, ఒక జిఎస్ఆర్ సెన్సర్, అలానే ఒక మన టెంపరేచర్ ఈఎంజీ సెన్సర్ ఇట్లాంటివి ఉంటుంది. సో బేసికల్గా ఈసీజీ సెన్సర్ డాక్టర్ అభినయ్ చెప్పినట్టుగా సో హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, సో ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నింటినీ ఈ ఈసీజీ సెన్సర్ తీసుకొని వస్తుంది. ఈఎంజీ సెన్సర్ వచ్చేటప్పటికి మసిల్ స్ట్రెస్ ఎంత ఉంది, సో బోన్ డికే వర్సెస్ కాల్షియం డికే కానీ ఇటువంటి ఏ ఎలిమెంట్స్ ఉన్నా కానీ వీటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ ఈఎంజీ సెన్సర్లో. అలానే జిఎస్ఆర్ సెన్సర్కి వచ్చేటప్పటికి మన బాడీలో స్కిన్ కండక్టెన్స్ అంటే ఎలా ఉంది అనేది ఐడెంటిఫై చేసి వాటర్ హైడ్రేషన్ లెవెల్ ఇవన్నీ చూపిస్తాను. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే బేసిక్గా ఒక పేషెంట్ ఇంటి దగ్గర కూర్చొని ఫస్ట్ స్క్రీనర్ యాప్ తను చెప్పిన డాక్టర్ అభినయ్ చెప్పినట్టుగా స్క్రీనర్ యాప్లో ఆ ప్రిలిమినరీ వైటల్ స్క్రీనింగ్ చేసుకున్న తర్వాత వాటిలో ఏదైనా సరే ఒక పర్టికులర్ పారామీటర్ డిఫరెన్స్ ఉన్నట్టయితే దానికోసం వాళ్ళు హాస్పిటల్కి కానీ ఆ లోకల్ క్లినిక్ కానీ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర కానీ రావడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ డాక్టర్ ఈ పర్టికులర్ డివైస్ని వాడి అతను క్లినిక్లో ఉన్న డివైస్ని సో వాళ్ళు ఏ రకమైన ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఇన్పుట్ ప్లస్ స్క్రీనర్ ఇన్పుట్ తీసుకొని మా ఏఐ అప్లికేషన్ ఏదైతే ఉందో ఏఐ అప్లికేషన్ ఏ రకమైన ప్రాబ్లం ఉండి ఉండొచ్చు పేషెంట్కి
అనే దాన్ని ఒక సిమ్టమ్స్ని అసిమ్టమాటిక్ వాటిని ఐడెంటిఫై చేసి ఫైనల్గా ఈ రకమైన ఎయిల్మెంట్స్ ఉండొచ్చు అని చెప్పి ఒక కేర్ మోడల్ తయారు చేస్తుంది. ఆ తర్వాత డాక్టర్ అది బేస్ చేసుకుని డయాగ్నోసిస్ చేయడం ఈజీ అవుతుంది. సో బేసిక్గా డయాగ్నోస్టిక్స్. సో నార్మలీ ఇప్పుడు హాస్పిటల్స్లో ఎట్లుందంటే ఈసీజీకి ఒక సపరేట్ మెషిన్ ఉంటుంది, జిఎస్ఆర్కి ఒక సపరేట్ ఉంటుంది, ఈఎంజీకి ఒక సపరేట్ ఉంటుంది. బట్ ద ఐడియా బిహైండ్ ఆర్ డివైస్ ఇస్ దట్ ఒకటే స్మాల్ హ్యాండ్ హెల్డ్ డివైస్లో అన్ని ఫీచర్స్ యాడ్ చేసి మేక్ ఇట్ రగెడ్ అండ్ పోర్టబుల్. అంటే ఏ కండిషన్స్ కన్నా తీసుకెళ్ళగలుగుతాం, దాన్ని వార్ జోన్స్లో కన్నా తీసుకెళ్ళొచ్చు, రూరల్ హెల్త్ క్యాంప్స్ కన్నా తీసుకెళ్ళొచ్చు. సో వీఆర్ సాల్వింగ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ ఆల్సో యూ డోంట్ నీడ్ అ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్. సో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక అంబులెన్స్లో ఫిక్స్ చేసాం. సో ఎవరికైనా ఒక పేషెంట్కి ఒక సబ్జెక్ట్కి ఒక క్రిటికల్ ఇంటెన్సివ్ కేర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, లైక్ ఒక చిన్న హార్ట్ స్ట్రోక్ లాంటిదో ఇలాంటిది ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది. సో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళే ఒకట ఇంకో 2-3 సార్లు స్పైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దేర్ కుడ్ బి అ పాసిబిలిటీ. సో ఈ డివైస్ని అంబులెన్స్లో పెట్టడం వల్ల వాళ్ళకి అక్కడ ట్రామా సెంటర్లో, కేర్ సెంటర్లో కూర్చున్న డాక్టర్కి ఎటువంటి ఎయిల్మెంట్స్ ఉన్నాయి, ఏ రకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడాను వాళ్ళకి కనపడుతుంది స్క్రీన్ మీద. ఏదైనా ఇమీడియట్గా మెడికేషన్ అడ్వైస్ చేయాలి అంబులెన్స్ హాస్పిటల్కి వచ్చే లోపల అంటే అలాంటివి చేయొచ్చు. ఒక వార్ జోన్లో తను చెప్పినట్టుగా ఆర్మీలో కూడాను ఈ డివైస్ని వాడితే సో వాళ్ళకు బేసిక్గా హాస్పిటల్ తీసుకొచ్చే లోపల ఆ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో యా, డాక్టర్ రూమ్ ఎంటర్ అయ్యే ముందే ది డాక్టర్ విల్ హ్యావ్ ఆల్ ఆఫ్ యువర్ హెల్త్ రిపోర్ట్స్ విత్ యూ. సో వాళ్ళు ఒక రిపోర్ట్ మొత్తం చూసి ఆ ఏఐ సమ్మరీని చూసి దే కెన్ కమ్ టు అ డెసిషన్ వెదర్ దిస్ పేషెంట్ నీడ్స్ దిస్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, దిస్ సార్ట్ ఆఫ్ మెడికేషన్ అనేది. our platform helps them take that decision. So even the best of doctors might only have అంటే కొన్ని కేసెస్లోనే ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, బట్ our AI is trained in such a way that it has a database of various patients, various health conditions, various other reports available. So in that way it helps. అంటే లైక్ న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు ప్రజలు అడాప్ట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. రిసీవింగ్ ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఒకవైపు హెల్త్ సంబంధించినటువంటి యాప్ కావచ్చు, ఏదైనా ఇప్పుడు ఎలా ఉంది రిసీవింగ్ కావచ్చు, ఇదంతా కూడా ఏమైనా చేంజెస్ ఉన్నాయా వాళ్ళలో? Yeah, sure. And people are more open to trying things like apps kuda download cheskuntunnaru. Everyone wants to improve their health. They want to take that responsibility directly into their hands. And before going to a doctor itself, they want to make sure that our health is in our hands ane feeling chaala mandi teeskuntunnaru. So people are more open to trying different ways to monitor their health, make their health outcomes better. So I think the people are ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే ఎంటైర్ వరల్డ్ మొత్తం కూడాను ఇప్పుడు ఇన్వేజివ్ అంటే మన నీడిల్తో తీసుకొని బ్లడ్ శాంపుల్ తీసుకొని చేసిన దానికన్నా కూడాను సో వాళ్ళు ఎక్కువగా చూసేది నాన్ ఇన్వేజివ్ మోడల్. అంటే మీరు ఏదైనా చేయండి కానీ నా బాడీని టచ్ చేయకుండా నాకు వచ్చకుండా సో ఒక డయాగ్నోసిస్ ఇవ్వండి అని. సో ఇటువంటి సొల్యూషన్స్ని ప్రజలు చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారు. ఇది కేవలం ఇండివిజువల్ కొనటమే కాకుండా ఎస్పెషలీ ఒక సింగిల్ డాక్టర్ ఉన్న క్లినిక్స్ దగ్గర నుంచి ఒక మల్టిపుల్ డాక్టర్స్ ఉన్న హాస్పిటల్ వరకు కూడాను దిస్ ప్లాట్ఫామ్ వుడ్ బి హెల్ప్ఫుల్ అండి. ఇది బ్లూ హెల్త్. ఇది నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ అండి. కరెంట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలో ఏమవుతుందంటే అది గాల్లో ఉన్న డస్ట్ని క్యాప్చర్ చేస్తుంది, కానీ ఇదేం చేస్తుందంటే గాల్లో ఉన్న వైరస్ని బ్యాక్టీరియాని కూడా కిల్ చేస్తుంది అన్నమాట. సో ఎయిర్ ప్యూరిఫైర్లో ఏమవుతుందంటే ఎయిర్ సక్ అవుతుంది, మీకు ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్లో డస్ట్ కలెక్ట్ అవుతుంది, అక్కడ వరకు మాత్రమే మీ క్లీనింగ్ వస్తుంది అనమాట. వేరే దీంట్లో ఏమవుతుందంటే ఇది పార్టికల్స్ రిలీజ్ చేస్తుంది. ఈ పార్టికల్స్ గాల్లోకి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న న్యూక్ అండ్ కార్నర్ ఎవ్రీ కార్నర్కి వెళ్ళి ఎక్కడెక్కడైతే వైరస్ బ్యాక్టీరియా ఉందో ఇది ఆటోమేటిక్ క్యాప్చర్ చేసి కిల్ చేసేస్తుంది. దాన్ని వాటర్ కింద కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. సేఫ్ అనమాట కంప్లీట్గా. సో ఇది పేటెంటెడ్, ఇన్వెంటెడ్ ఇన్ హైదరాబాద్. వీ ఇన్వెంటెడ్ దిస్ డ్యూరింగ్ కరోనా. అప్పటి నుంచి యూస్ చేస్తున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యూస్ చేస్తున్నారు. కిమ్స్, సన్షైన్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వీళ్ళందరూ యూస్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ సర్టిఫైడ్ బై CCMB, ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద మాలిక్యులర్ బయాలజీ. ఏంటి అంటే ఒక కిచెన్లో వాష్రూమ్స్లో ప్రతి చోట, లివింగ్ రూమ్లో ప్రతి చోట దీన్ని పెట్టచ్చు. ఇది స్టెరిలైజ్ చేస్తుంది ఎన్వైర్న్మెంట్. సో దీనివల్ల బ్యాక్టీరియా రావడం ఒకటే కాకుండా ఫౌల్ స్మెల్ ఉంటుంది కొన్ని చోట్ల. సో అలాంటి ఫౌల్ స్మెల్ని కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది. సో ఇది ఒక మా పేటెంటెడ్ నానో టెక్నాలజీ ప్రోడక్ట్ అండి. సో ఇది కాకుండా మళ్ళీ ఒకసారి అంటే ఇది ఎక్కడెక్కడైతే మీరు హైజీన్ మెయింటైన్ చేయాలనుకున్నారో ప్రతి చోట అలాంటి ప్లేస్లో ఓపెన్ ప్లేస్ దగ్గర నుంచి ప్రతి చోట పెట్టచ్చండి. దీంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. మేజర్గా ఏంటంటే ఎక్కడెక్కడైతే జనం గుమిగొడతారు అక్కడ క్రాస్ ఇన్ఫెక్షన్స్ బాగా జరుగుతాయి. ఇది క్రాస్ ఇన్ఫెక్షన్స్ కాకుండా అవుతుంది. ఇది చాలా అవసరం మనకి. కోవిడ్ తర్వాత ఊళ్ళో డస్ట్ నుంచే కాదు, మనకి వైరస్ బ్యాక్టీరియా నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ కావాలి, అది కూడా మన ఇంట్లో కావాలి అని. అందుకని ఇటువంటి డివైసెస్ మేము ఇంటికి కూడా చేస్తున్నాం. ఒరిజినల్లీ మేడ్ ఫర్ హాస్పిటల్ గ్రేడ్, బట్ వీఆర్ బ్రింగింగ్ దిస్ టెక్నాలజీ టు ద హోమ్స్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డివైస్. లేదు, హాస్పిటల్లో ఆల్రెడీ అయిపోయింది, వెళ్తున్నాయి అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, కిమ్స్, సన్షైన్ వీళ్ళందరూ యూస్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద మేజర్ సెలబ్రిటీస్ ఇన్ టాలీవుడ్ యూజెస్ ఇట్.
ఇన్ఫ్యాక్ట్ ఆయన కరోనా టైంలో యూస్ చేసి ఇప్పుడు ఇంట్లో ప్రతి గదికి ఇది కావాలని చెప్పేసి నేనే ఇన్స్టాల్ చేసి వచ్చాను. అటువంటి డివైస్ అనమాట. ఇంట్లో దీని యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు బాగా పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. ఉట్టి డస్టే కాదు, మనకి వైరస్ బ్యాక్టీరియా ఇంతకుముందు అంటే మనకు ఆ టెక్నాలజీ లేదు. ఈ టెక్నాలజీ, ఈ నానో టెక్నాలజీ రావడం వల్ల మేము బిల్డ్ చేసిన టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఆ నానో పార్టికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఇవి మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి ప్రతి సెకండ్కి. ఇవి గాల్లోకి వెళ్ళి ఎయిర్లోను సర్ఫేస్లోను మీకు ఎక్కడున్నా క్లీన్ చేస్తుంది. అదే ఇంతకుముందు చెప్పినట్లు కిచెన్లో మీకు బొద్దింకలు రావు, ఇంట్లో దోమలు రావు. ప్లస్ మనం వంట చేసుకున్నప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుంది వేపర్ కింద. ఆయిల్ ఫార్మేషన్ కూడా ఆ గ్రీస్ ఫార్మేషన్ కూడా ఆపుతుంది ఇది. సో మీకు ఇల్లు పూర్తిగా ప్యూర్ అవుతుంది అనమాట. ఈ మోడల్ తీసుకుంటే మీకు 1000 SFT వరకు కవర్ చేస్తుంది అనమాట. టిపికల్గా మీ ఫ్లాట్ అంతా కవర్ చేస్తుంది. టిపికల్గా ఓపెన్ ఉంటే ఇదేమో 2000 SFT వరకు కవర్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే కొత్తగా వైర్లెస్ టెక్నాలజీ పెట్టి మీ ఫోన్ ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఒక 1000 SFTలో ఇంకో డిఫరెంట్ మోడల్. ఇవి కాకుండా కొత్త మోడల్స్ తీసుకొస్తున్నాము. ఈ మోడల్స్ ఏంటంటే హోమ్ సెక్టర్కి స్పెషల్గా, మిగతా ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి కదా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కూడా సుందరంగా ఉండాలి, కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలనే ఇదే ఉద్దేశంతో టెక్నాలజీ మాత్రం అదే PCO టెక్నాలజీ. ప్రపంచంలో 3 కంపెనీలు చేస్తాయి. 2 కంపెనీలు అమెరికాలో ఉన్నాయి, ఇండియాలో మనం చేసాం అనమాట. ఇది ఫస్ట్ టైం ఇండియాలో చేయడం జరిగింది. దీని రిజల్ట్స్ కూడా హై ఉన్నాయి. CCMB సర్టిఫై చేసింది. ఇది యూజ్ చేయడం వలన 99.99% ప్యూరిటీ ఉంటుంది గాలిలో. వైరస్, బ్యాక్టీరియా ఏమాత్రం ఉండదు గాలి మీద కానీ సర్ఫేస్ మీద కానీ. అంత ఎఫెక్టివ్ టెక్నాలజీ ఇది. కొంచెం ప్రైసీ నో, but we are coming out with more volumes and then we'll get a price where it is more affordable very soon. Thank you. So this is a cargo drone. So we at Blue Cloud we manufacture our own drones through a subsidiary. So we make all of the drones in-house, and none of it is actually made in China. There are no Chinese products, no Taiwanese parts. So it is all made and manufactured in India. This one is a cargo drone. It can carry up to 20 kilometers and they fly from an altitude of 15,000. And also they can substantiate, like when the wind comes, they can cover up to 50 kilometers per hour. No matter how much wind comes, they'll still keep going. So this cargo one is used for example, you have rescue missions. So if I am Himachali, for example, so if I get stuck in a landslide, then the drone should be able to drop food, water, resources, or you can use them for announcements as well. So if there's a landslide coming up, you already know. So you can use them for announcement like, hey, landslide is coming, please evacuate. So like this, we have multiple drones. Do you want to show that? Yes. Yeah. So this is our surveillance drones. So all of them have cameras attached to them. Yeah. And they are integrated with AI technology basically. So think of it as drones is the body and the soul is the AI that has been integrated in it. So since this is a surveillance drone, suppose you have Kumbh Mela and environments where you have a large bunch of people coming in at the same time. So you can do surveillance, make sure there's no stampede, make sure there's no gun violence, knife violence, things like that. So for one drone, you can have multiple things that you can do with it. Also with drones, one of the biggest problems, so we worked with the Indian defense system. One of the biggest problems that we've had so far is basically all of the terrorists, we have pictures of them when they started out becoming terrorists. But after a while, we don't know what they look like anymore. So with the AI that has been integrated in it, it can do facial recognitions and go after the person it has recognized. It can also understand what you will look like, face progression it's called. So it can also do facial progression on you to ensure that it is going after the right person. So like this, we have a bunch of drones. Would you like to see the Kamikaze as well? Okay. So the Kamikaze is the smallest one there. Wait. So this is the Kamikaze. It is the smallest one we have. It has a payload of 200 grams, 100 grams. And this, I mean, you can drop a bomb with it if you'd want to. So for one drone, there is multiple things you can do with it. Anything else? Nowadays, drones plays a key role in during war situations. Wars, it's not just wars. Even if you look at weddings these days, people fly drones to take videos and pictures during weddings. So that is also possible. Even in agriculture, if you want to see how is the health of the crop that you're harvesting, you can do that also with drones. So again, it's like body and soul. So with the soul, you can do whatever you want. Just the body is the drone. So whatever you want to do with the drone, that's where we are moving. You can do anything. When it comes to warfare, for example, you don't want to risk your army men going into a war zone, right? So first you can send out a drone for surveillance and map out the area.
to then see where do you want your resources to be. So like that, there's many things you can do with a drone, but primarily we use it for now in defense and sometimes agriculture and all. During war, suddenly stuck drone and human error. How is it to solve? So every drone comes with its autonomous system. So in the command center, you have a system with which you can tell the drone what to do. So that means nothing really goes out of hand. You have full control, and because it is all made in India, manufactured in India, produced in India, you know that there is no, you're not going to go wrong with it because it's all made in India. Yeah. Ma'am, thank you. ఇప్పుడు డ్రోన్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి, ఎక్కడైనా ఈ వార్లో కావచ్చు, ఎక్కడైనా అగ్రికల్చర్ సెక్టర్లో అయినా. సో మీ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేస్తారు ఇక్కడ డ్రోన్స్ లో? డ్రోన్స్ లో చూస్తారంట, ద డ్రోన్ ఇస్ ఫర్ సర్వేలెన్స్ యాజ్ అ పర్పస్ ఫర్ ద డ్రోన్. దాంట్లో ఏం చేస్తామంట, వీ మేడ్ డ్రోన్ యాజ్ ద ఫస్ట్ రెస్పాండెంట్ టు ద అలర్ట్ జనరేటెడ్ ఇన్ ఎనీ సర్వేలెన్స్ సిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ సర్వేలెన్స్ సిస్టమ్, దాంట్లో ఏమవుతుందంటే సీసీటీవీ పెడతాము, అక్కడ అలర్ట్ జనరేట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రూడర్ వస్తారంటే అలర్ట్ జనరేట్ అవుతుంది. ఆ అలర్ట్ నుంచి కమాండ్ సెంటర్లో వచ్చేసి, కమాండ్ సెంటర్ నుంచి క్విక్ రెస్పాన్స్ టీమ్ వచ్చి పోయి అలర్ట్ని న్యూట్రలైజ్ చేయాలి. వీ మేడ్ డ్రోన్ యాజ్ అ ఫస్ట్ రెస్పాండెంట్. ఇప్పుడు డ్రోన్ పెట్టేప్పుడు మనకేం ప్రాబ్లం వస్తుంది అంటే, డ్రోన్ ఆపరేషన్, అది డ్రోన్ ఆపరేషన్ స్కిల్ కావాలి. సో ఫర్ దాట్ వీ హ్యావ్ క్రియేటెడ్ అవర్ ఓన్ లాంచ్ ప్యాడ్. There is our launch pad system, first time in Asia Pacific. The drone will be ready and it is automated. మనుషులు కావాల్సిన లేదు. ఇమీడియట్గా ఎక్కడ అలర్ట్ జనరేట్ అవుతుందో ఆ జాగా డ్రోన్ విల్ ఫ్లై ఇన్ less than 1 minute. And drone will have an edge intelligence to understand the vulnerability of the alert, and it will do a payload drop to neutralize. So that is how we have designed this project in the defense, and then we are installing in various critical infrastructures across the country. సో ఇప్పుడు మీరు ఏమేమి ఇన్స్టాల్ చేశారు Ekkada? మీరు? ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేశారు? So we have done installations in army bases across Northern Command and Eastern Command. We are working very closely with Indian Army in terms of video analytics, and in terms of drone-based surveillance. All these things we are working with Indian Army. యాక్సెస్ జీని అనేది మా ఏఓటి ప్లాట్ఫామ్ అండి. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటి ఇంటిగ్రేటెడ్ కలిపి అన్ని సెన్సర్స్ నుంచి డేటా తీసుకొని సింగిల్ ప్లాట్ఫామ్లో ఇంటెలిజెంట్గా, స్మార్ట్గా ఏ అప్లికేషన్ కన్నా యూజ్ చేయడానికి ఏఓటి కింద తయారు చేసే ప్లాట్ఫామ్. సో దీంట్లో మీకు సెన్సార్స్ కెన్ బి, అంటే మీ కెమెరా నుంచి డేటా కావచ్చు, రెగ్యులర్ సీసీటీవీ కెమెరా, లేదా మీకు వాటర్ సెన్సార్స్ డేటా కావచ్చు, వెదర్ డేటా కావచ్చు, లేదా డిపెండ్స్ ఆన్ ఎనీ ఇండస్ట్రియల్ డేటా కావచ్చు. ఆ డేటా అంతా తీసుకొని ఆ యూజ్ కేసుని బట్టి వాళ్ళకి ఏ విధమైన అవుట్కమ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు ట్రాక్ సమ్ పారామీటర్స్, ఎలాంటి పారామీటర్స్, కేపీఐ, కేఆర్ఏ, కొన్ని సేఫ్టీ సెక్యూరిటీ కావచ్చు, కొన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ కావచ్చు, లేదా ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ కావచ్చు. ఇలాంటి వాటి కోసం ట్రాక్ చేయడానికి కొన్ని పారామీటర్స్ ఏదైతే హ్యూమన్గా మనం చేస్తామో, ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంతా కూడా ఈ ప్లాట్ఫామ్లో పెట్టి, ఆ ప్లాట్ఫామ్ ఆ ఇన్పుట్స్ అన్ని ట్రాక్ చేసి ఆ డేటా తీసి మీకు అవుట్కమ్ ఇస్తుంది. దట్స్ వాట్ ఇట్ డస్. మేజర్లీ ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ సెన్సర్ ఫ్యూజన్ అనే ఒక మెథడ్ మీరు చూసినట్టయితే, అడ్వాన్స్డ్ సెన్సర్ ఫ్యూజన్ మరియు మోషన్ ఇంటెంట్ ప్రిడిక్షన్ ప్లస్ రియల్ టైమ్ రిస్క్ స్కోరింగ్. సో అడ్వాన్స్డ్ సెన్సర్ ఫ్యూజన్లో మీకు ఒక హండ్రెడ్స్ ఆఫ్ సెన్సర్స్ వాడతారు ఒక పర్టికులర్ ప్లేస్లో. వీటన్నిటి నుంచి కూడా వచ్చే డేటా కొన్ని గిగాబైట్స్ ఆఫ్ డేటా వస్తుంది. సో ఈ డేటా అన్నింటిలో నుంచి బేసిక్గా కొన్ని యూస్ కేసెస్ క్రియేట్ చేసి, అనామాలీస్ని ఐడెంటిఫై చేసి, వాటి ద్వారా ఒక పర్టికులర్ మోషన్, సో మనిషి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎక్కడ కెమెరా ముందు కదులుతున్నారో, లేదా ఫేషియల్ డిటెక్షన్తోనో, సో ఇలాంటి రకరకాల ఒక యూస్ కేసెస్ని వాడి, సో దాంతో రిస్క్ రేటింగ్ చేస్తాం, రిస్క్ స్కోరింగ్ చేసి, వీటి వల్ల ఏంటి అంటే ఎవరు ఎక్కడ ఏ రకమైన రిస్క్ ఉంది, ఏ ఇండస్ట్రీకి, ఏ ప్లాంట్కి ఎక్కడ రిస్క్ ఉంది అనేది ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. ఇదే కాకుండా స్టూడెంట్స్ కూడా క్లాస్ రూమ్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఇంప్లిమెంటేషన్ తీసుకున్నట్టయితే, స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఎలా ఉన్నారు, సో ఎక్కడైనా ఒకవేళ ఏదైనా చిన్నపాటి క్వారల్స్ జరుగుతున్నా, ఏదైనా చిన్నపాటి ఫైటింగ్స్ జరుగుతున్నా, లేదా వాళ్ళు ఎక్కడైనా స్కిడ్ అయి పడిపోయే పరిస్థితి ఉన్నా, మాపింగ్ కరెక్ట్గా చేశారా, క్లీనింగ్నెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇలాంటి వాటన్నిటిని ఐడెంటిఫై చేయడానికి కుదురుతుంది. వీటిలో రకరకాల యూస్ కేసెస్ అండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కోసం, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం, అలానే రీటైల్ సెక్టర్లో ఇందాక మీకు చెప్పినట్టుగా ఫుట్ ఫాల్ ఐడెంటిఫికేషన్, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ప్లస్ లా ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఏమవుతుందంటే,
పోలీస్ డిపార్ట్మెంట్లో రకరకాల వాళ్ళకి ఒక ఫేషియల్ రికగ్నైజేషన్ బేస్డ్ డేటాబేసెస్ ఉంటాయి. ఆ డేటాబేసెస్తో కొలేట్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని బ్లాక్ లిస్టెడ్ పీపుల్ని ఐడెంటిఫై చేయడం, బ్లాక్ లిస్టెడ్ వెహికల్ని ఐడెంటిఫై చేయడం టోల్ గేట్స్ దగ్గర. అలానే హెల్త్ కేర్ సెక్షన్లో హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో ఐసీయూస్ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ బయటకు వస్తున్న వాళ్ళని సో డిటెక్ట్ చేసి అక్కడ వాళ్ళు ఐసీయూలో ఎలా ఉంది కంట్రోల్ మేనేజ్మెంట్ చేయటం. అలానే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సో అండ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ అండ్ డేటా సెంటర్స్ అనేవి ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ అండి. సో అక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఎంతసేపు టైం స్పెండ్ చేశారు, సో ఇలాంటి వాటిని ట్రాకింగ్ కోసం ఈ పర్టికులర్ యాక్సెస్ జీనీ ప్లాట్ఫామ్ వాడతాం. ఇప్పుడున్న మన ఫాస్ట్ బేస్డ్ ఎన్వైరన్మెంట్లో మనకు అన్ని క్విక్గా ఫాస్ట్గా కావాలి, రైట్? బట్ ప్రస్తుతానికి మనకున్న బ్రాడ్బ్యాండ్స్ ఎలా నడుస్తున్నాయి విత్ వైర్స్, కేబుల్స్ అండ్ ఆల్ దాట్ స్టఫ్, రైట్? సో ఇప్పుడు అది లేకుండా ప్రతిదీ మనకి ఆటోమేట్ అయిపోతుంది. సో కనెక్టివిటీ కూడా ఆటోమేట్ అయిపోయింది. సిమిలర్లీ 5G అనేది ఏంటంటే మనకి వైర్స్ కానీ కేబుల్స్ కానీ ఏమీ లేకుండా వీ గెట్ ద కనెక్టివిటీ. ఎట్ ద సేమ్ టైం దాని స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనకి 1 సెకండ్లో జరిగేది ఇప్పుడు నానో సెకండ్స్లో జరుగుతుంది. ఇమాజిన్ మనకు ఒక గూగుల్కి ప్రాంప్ట్ ఇచ్చాము, అది 5 సెకండ్స్లో వచ్చేది. ఇప్పుడు మనకి క్విక్ మనం కళ్ళు చూసే లోపలే మూసుకొని తెరిచే లోపలే మనకు మొత్తం స్టేట్మెంట్ అంతా వచ్చేసింది అనుకుంటే ఇట్ ఈస్ సో క్విక్ అండ్ ఈజీ అండ్ మన ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. దీని గురించి వీ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మిస్టర్ జయ్, ఆర్ ప్రెసిడెంట్ ఫ్రమ్ టెలికామ్ డిపార్ట్మెంట్. ఓవర్ టు జయ్. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్తో దాంతో ఎంపానల్మెంట్ అయ్యి ఫిక్స్డ్ వైర్లెస్ నెట్వర్క్ యాక్సెస్ అంటాం, అది స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్గా మనం అనకాపల్లి, మిండి 2 ప్లేసెస్లో విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నాం ఏపీ సర్కిల్లో. సో దాంట్లో ఏం చేస్తున్నాం అంటే మనం ఈ ఎయిర్ ఫైబర్ నెట్వర్క్స్ ఒకటి, ప్రైవేట్ మొబైల్ నెట్వర్క్స్ ఒకటి, ప్లస్ ప్రైవేట్ డేటా నెట్వర్క్స్ ఒకటి. సో ఈ మూడింటిని మనం ఆఫర్ చేస్తున్నాం. సో ఎక్కడైనా రిమోట్ ప్లేస్లో కమ్యూనికేషన్ లేని చోట సో 5G నెట్వర్క్ కావాలంటే ఆ 5G నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయగలం. వెదర్ శాటిలైట్ వీసాట్ లింక్ ద్వారా కానీ లేదా ఏదైనా బ్యాక్ హాల్ అంటే ఏదైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది అక్కడి నుంచి వాళ్ళకి ఎక్స్టెన్సివ్గా ఫైబర్ నెట్వర్క్ కావాలంటే ఫైబర్ నెట్వర్క్స్ డిజైన్ చేస్తున్నాం. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మా ప్రెసిడెంట్ టెలికామ్ చెప్తారు. So hi. So we are going to give 5G network with a backhaul of 5G fixed wireless access, and this comes from the backhaul of BSNL, where we are working with them to provide large-scale network. The offerings which you see from BlueTech is actually going to come through the connectivity what we're going to provide. So the connectivity is going to be rapid, very fast, and reach where the fiber has a potential not to reach. So the fixed wireless access network creates very small time frame, and from where we can give better offerings like Industry 4.0, edge computing. We are creating micro data centers through these networks. So there are a lot of offerings which will come out of this network. So I think it's an ambitious program which Blue Cloud has embarked upon. We are creating a lot of cell sites. We are creating a lot of radio sites where this network can go, and we are identifying potential buildings where the companies are housing, where these services are required. I think it's a program which I embarked upon with BSNL. Like you said, we are starting the POC this month, and hopefully it will go a long way in the years to come. సో దీనిలో ఈ 5G సొల్యూషన్ ఎక్కడ వాడచ్చు అంటే అండి, ఒకటి మైనింగ్ ఏరియాలో ఎక్కడైతే నెట్వర్క్ లేదో అలాంటి ప్లేసెస్లో ఈ 5G నెట్వర్క్ పెట్టుకోవచ్చు. లేదు ఒక షాపింగ్ మాల్ ఉంది, ఆ షాపింగ్ మాల్ కానీ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ సెంటర్ ఉంది, ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ డిస్ప్లే యూనిట్స్ అన్నీ ఉన్నాయి, వీళ్ళు అడ్వర్టైజింగ్ రెవెన్యూ తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఈ ప్రైవేట్ 5G నెట్వర్క్ పెట్టుకొని వాళ్ళు ఈ మానిటర్స్ అన్ని కనెక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళ ఓన్ అడ్వర్టైజింగ్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో అలానే ఎక్కడైనా మీరు చూసినట్టయితే ఒక ఫ్లీట్ మేనేజ్మెంట్కి కానీ ఒక పెద్ద ఇండస్ట్రీస్ని మేనేజ్ చేయడానికి కానీ ఈ 5G నెట్వర్క్స్ వాడతారు. మేము ఎయిర్ ఫైబర్ అని ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తున్నామండి. ఎయిర్ ఫైబర్ కాన్సెప్ట్లో OTT ప్లాట్ఫామ్స్ సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది బ్యాండ్విడ్త్ కన్సంప్షన్ రేట్ ఆర్ ఇంకా అంతకన్నా కూడా తక్కువ రేట్లో విలేజెస్కి బ్యాండ్విడ్త్ ఇవ్వాలి ప్లస్ OTT సర్వీసెస్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఎయిర్ ఫైబర్ నెట్వర్క్స్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటుగా మేము ఒక సెక్యూర్ మొబైల్ కూడా లాంచ్ చేస్తున్నాం అండి. దీన్ని BlueTact ఫోన్ అంటాం. సో ఇదేంటంటే వరల్డ్లోనే అన్హ్యాకబుల్ ఫోన్ అంటారు. సో దీంట్లో మేము ఓన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని కస్టమైజ్ చేసి దీంట్లో ఉన్న వాట్సాప్ కానీ గూగుల్ సెన్స్ కానీ ఏదైతే అన్వాంటెడ్ బ్లోట్వేర్ ఉంటుందో మీ ప్రైవసీకి భంగం కలిగించేది, సో వాటిని కంప్లీట్గా ఎలిమినేట్ చేసి దీన్ని శాండ్ బాక్స్డ్ మోడల్లో ఒక మొబైల్ ఫోన్ తయారు చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ సెక్యూర్ మొబైల్ ఫోన్. సో ఇది ఒక వ్యాపారవేత్తలు కావచ్చు లేదా ఒక ఎంటర్ప్రైజ్ నెట్వర్క్లో కావచ్చు ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు ఈ ఫోన్ని. సో ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో మనతో మాత్రమే టైప్ ఉంటుందంటే మన ఫోన్స్ తీసుకొని ఆ ఫోన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ వేసుకొని మీరు మార్కెట్లో ఎక్కడి నుంచైనా గూగుల్ ఫోన్ కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ మా దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది సంవత్సరానికి. సో ఆ ఫిక్స్డ్ ఛార్జ్లో మీరు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వేసిన తర్వాత మీ ప్రైవసీ కంప్లీట్గా 100% ప్రొటెక్షన్ ఉంటుంది.
సో ఎవరు దీన్ని వినాలనుకున్నా, మధ్యలో ఎవరైనా ఇంటర్సెప్ట్ చేద్దాం అనుకున్నా దీన్ని చేయలేరు. ఇది 100% సెక్యూరిటీ 4048 బిట్స్ ఎన్క్రిప్టెడ్ 256 AES 256 అంటారు. ఆల్గారిథమ్ని యూజ్ చేసి ఎన్క్రిప్ట్ చేయబడిన ఫోన్ అండి ఇది. సో ఇది టెలికామ్ డివిజన్లో ఉన్న మా 2 ప్రోడక్ట్స్, నెట్వర్కింగ్ అండ్ ఇది ఆల్రెడీ ప్రోటోటైప్ లాంచ్ చేసామండి. ఇప్పుడు మార్కెట్లోకి అతి తొందరలో మార్కెట్లో అందరికీ అందుబాటులోకి రాబోతుంది. సో దీంట్లో మిలిటరీ గ్రేడ్ ఫోను ప్లస్ సివిలియన్ గ్రేడ్ ఫోన్స్, 2 different types of phones వస్తాయి. Good evening. Today in G2 exhibition, we have established our cybersecurity stall. So in our cybersecurity stall, we are providing to the customers that AI SOC, OT SOC, and IT SOC. Okay, and we do also do the digital forensics and incident investigation. And we are doing a cybersecurity assessments so for example, if there is any customer, okay, so we will provide them with the overall risk posture. What do they have, even though if they are using all the cybersecurity tools, okay, so there will be some loopholes will be there. So we will be providing all the assessment to the organization, and we will be providing them with the risk posture dedicatedly for a customer experience. So we have built a OT security lab, so where we have created one OT PLC application which is integrated with the factory.io, where the live simulation will be happen. And we have created a kind of attack structure where we are trying to attack the OT PLC machines. So whenever if there is any malicious thing is happening, so we are getting the alert to our OT SOC. This is what we have created for the G2. So I am the subject matter expert for our cybersecurity in Blue Cloud. So we have established this stall to explain our cybersecurity services from Blue Cloud to all the customers. So our services will be explaining by Shravandi. Shravandi, can you explain our services? Hi, this is Shravandi. I handle sales from Blue Cloud for Cybersecurity Business Unit. We help organizations to be in a secure state in terms of cybersecurity. Organization level controls will be advising customers to be in secure state. Cybersecurity is a business risk. It's not a technology risk, I could say. So when a customer or organization got hit by an attack, there will be an impact on financial losses, business loss, and reputation losses will be there. To minimize the impact of the reputation and financial losses, we'll be advising and consulting customers in terms of service. So in these services, we offer SOC as a service. As a service, we have 2 models, which is build, operate, and transform. We have build, operate, manage. Both ways we will be helping customers, and we do have digital forensics lab as well. We provide red teaming and VAPT services, and we also provide audits. We help them organizations with the audits also in terms of ISO, GRC, HIPAA compliance as well, and many So these more. are our services where we are displaying here. We have managed SOC, governance, risk and compliance, identity, we forensic and incident response. So for this G2 event only, we have built a cybersecurity OT lab. So where we created a simulation in factory.io, and we tried to attack the PLC machines, and that got recorded. So for example, for your viewers, I want to showcase one thing. Just want to volunteer, Mr. Pawan is here. So Mr. Pawan, do you want to know your data which got leaked in the internet? Yes, please. Yeah. So actually we have one site, .com. So for example, can you tell your number, Pawan? 961 87 433 48. So this is a website. So we have built our tool through this website by the API. So whenever we search on this number, okay, so we'll check on another number, 970 4400 749. Okay, so whenever if there is any data leak in the internet, so we will get this number. So you can see the address, the email, okay, everything, the number, everything we can get it. So do you want to try your number? Your number? Huh? Okay. Yeah. Yeah. Even if it is an email also, for example, I'm using this email for 10 years. Whenever you check on your email also, we can see what is the leaks on the emails also. So like this we can get the data. Thank you.
బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ ద్వారా ఒకవైపు అటు విద్యారంగంలో కావచ్చు, ఇటు హెల్త్ పరంగా కావచ్చు, అటు డిఫెన్స్ రంగం, అదేవిధంగా టెలికాం రంగం, ప్రతి రంగంలోనూ కూడా అటు ఏఐ టెక్నాలజీ వాడుతూ అగ్రగామిగా దూసుకెళ్తుంది. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ వాడుతూ ముందుకు దూసుకెళ్తూ ఎలాంటివి అటు సైబర్ అటాక్ జరగకుండా, ఒకవైపు ఎలాంటివి జరగకుండా టెక్నాలజీని వాడుతూ ప్రస్తుతం మార్కెట్లో అగ్రగామిగా అయితే ప్రస్తుతం బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ టెక్నాలజీ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కెన్ వేణుతో కలిసి శిల్పా, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.